అగ్రహారం 5వ భాగం. 4వ భాగంలో రామచంద్రరావుకి వరలక్ష్మితో పెళ్లి జరిగిపోతుంది. ఇక రామచంద్రరావు గతంలో జానకమ్మ భర్త అని తెలుస్తుంది. జానకమ్మ పేరు మార్చుకున్నదెందుకో తెలీదు, కానీ భర్తను ఆమె బాగా తిట్టి నిందిస్తుంది. ఎవరికీ చెప్పకుండా పెళ్ళి జరిగిన తర్వాత సుగుణ జానకమ్మ ఊరికొచ్చేస్తారు. కథ కొనసాగుతుంది. శంకర శాస్త్రి గారికి జ్వరం తగ్గకుండా మసూచిలోకి దించింది. కళ్ళనీరొత్తుకుంటూ ఈ వార్త రామలక్ష్మి వేణుకి చెప్పింది అపర్ణ. భయపడకమ్మా, పర్వాలేదు, తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది రామలక్ష్మి. ఆమె భుజం మీద చెయ్యి వేసి లాలనగా, నేనొచ్చి చూస్తాను అని వేణు అన్నాడు. గదిలోంచి ఆ మాట విన్న సూరపరాజు బయటకు వచ్చి అపర్ణను అడిగాడు, జ్వరం ఎప్పటి నుంచి వస్తోంది అని. శంకర శాస్త్రి అనారోగ్యం గురించి ప్రశ్నించి, నే వచ్చి చూస్తాలే అమ్మా అన్నాడు. ఎంత మంచివాళ్ళు! మరోసారి ఆ కుటుంబ సభ్యుల్ని అభినందించింది మనస్సులోనే అపర్ణ. తండ్రి జ్వరం అని మాత్రమే అనుకున్నప్పుడు అగ్రహారంలో ఉన్న వారంతా ఒక్కొక్కసారి పలకరించి వెళ్ళేవారు. మసూచి అని తెలియగానే ఎవ్వరూ తమ ఇంటి ఛాయలకే రావటం మానేశారు. అంతేకాదు, ఉదయం తల్లి అడగమంటే పొరుగింటి కాంతమ్మ గారింటికి వెళ్ళి, కాంతం పిన్ని, అమ్మ తబ్బెడు బియ్యం అప్పు ఇవ్వమంది అడగబోయింది. తనను గడపలోనే ఆపి, మీ అమ్మకు తెలిసి ఎలా పంపిందే నిన్నో అని దీర్ఘం తీసి, మీ ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మీరు మా ఇళ్ళకు రాకూడదు, అది ఇది నా పెద్దమ్మవారాయను, అప్పులు మేము ఇవ్వకూడదు, మీ దగ్గర పుచ్చుకోకూడదు అందావిడ. తనకెంతో అవమానం అనిపించి బాధతో మధ్యాహ్నం వంట చెయ్యలేదు అమ్మ. నూకలుంటే పలచగా జావ కాచింది. ఇక ఎవరింటికి వెళ్ళినా అలానే అంటారని తల్లి చెవికమ్మలు తీసి నూకయ్య శెట్టి దగ్గర 10 రూపాయలు తెమ్మని అవధానిని పంపిస్తుంటే వద్దని వారించింది. కానీ ఎలా? తిండి లేకుండా ఎలా ఉండగలరు? మౌనంగా తలవంచి నిల్చున్న అపర్ణ తలపై చెయ్యి చాచి నిమురుతూ, మీకేం కావలసినా నన్నడిగి తీసుకువెళ్ళు, దైవ కృప వలన నాన్నగారు లేచాక తాపీగా తిరిగి ఇచ్చేద్దురు గాని మొహమాట పడకు అంది రామలక్ష్మి. చల్లని గాలికి వర్షించే మేఘంలా ఆ ఓదార్పు, ఆ భయం అపర్ణకి బాధగా అనిపించి కరిగిపోయింది. ఆమెకెందుకో దుఃఖం కట్టలు తెంచుకొనొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న అపర్ణను దగ్గరకు తీసుకుని ఆమె తల హృదయానికి హత్తుకొని ఆమె కన్నీరు వత్తి, చిచి ఏడవకూడదు, మీ నాన్నగారికి ఏమీ పర్వాలేదు అంది రామలక్ష్మి. ఉత్త పిరికి, ఈ మాత్రం దానికి ఏడుస్తారా? పద, ఇప్పుడే నీతో వచ్చి మీ నాన్నగారిని చూస్తాను. ఎవరూ మీ ఇంటికి రాకపోయినా చూడకపోయినా మేమున్నాంగా అపర్ణ. ఏమిటది? కన్నులు తుడిచేసుకో. ఎప్పుడూ ఆమెను తాకి ఎరగని వేణు కూడా ఆమె తల స్పృశిస్తూ అన్నాడు. చప్పున తలెత్తి నీరు నిండి ఎర్ర కలువరైకుల్లా ఉన్న కళ్ళతో అతని వైపు చూసింది అపర్ణ. చెయ్యి వెనక్కి తీసుకొని నవ్వి, పద, నీ కూడా మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారు ఎలా ఉన్నారో చూస్తాను, ఆయనకు అవసరమైన చికిత్స చేయిస్తాను అన్నాడు వేణు. అపర్ణ చేతి బలవంతాన కాఫీ టిఫిను తినిపించింది రామలక్ష్మి. అపర్ణతో వేణు కూడా బయలుదేరి వెళ్తుంటే అతన్ని వెనుకకు పిలిచి, డబ్బేమన్నా అవసరమేమో ఇస్తేనో అన్నాడు సూరపరాజు. అమ్మను ఇవ్వమనండి అన్నాడు వేణు వెంటనే. అమ్మాయి అపర్ణ పిలిచాడు సూరపరాజు అడుగులేసి నడుస్తూ. మీరు కూడా ఇంకా మా ఇంటికి రావద్దని చెప్తారేమిటి అనుకుంటూ వెనక్కి వచ్చింది అపర్ణ. అత్త అనా పిన్ని అన్న పిలుస్తావు? వేణు అమ్మని ఆమె పిలుస్తోంది అని రామలక్ష్మికి కళ్ళతో ఏదో సైగ చేశాడు సూరపరాజు. ఆమె గదిలోకి వెళ్ళి తిరిగొచ్చి అపర్ణ చేయి పట్టుకుని ఆ చేతిలో 2 10 రూపాయల కాగితాలుంచింది. ఆ చెయ్యి మూసేస్తూ, అమ్మగారికి ఇయ్యి, మరేం మాట్లాడకు అంది రామలక్ష్మి. మళ్ళీ అపర్ణ కనుల్లో నీరు తిరిగింది. ఎందుకండి అంది రుద్ధస్వరంతో. మరేం బాధపడకు, పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. వేణు, వెళ్తున్నావు కాబోలు, ఆయన ఏం తినాలనుకుంటున్నారో అడుగు, పాలి రామ్మూర్తిని నేను పిలుస్తున్నానని చెప్పిపో అంది వేణుకు చెప్పి. అపర్ణ, ఈ డబ్బు ఎందుకైనా ఖర్చుకు అవసరమైతే ఉంటుంది, ఉంచండి, పాలేరు చేత బియ్యం అవి పంపిస్తాను, మరోలా ఫీల్ అవ్వకపోతే తీసుకోమని అమ్మగారికి చెప్పు అంది రామలక్ష్మి. చిన్నబోయిన ముఖం ఇంకాస్త వంచుకుంది అపర్ణ. ఏం మాట్లాడలేదు. శంకర శాస్త్రి గారి ఇంట్లోకి వెళ్తున్న వేణుమాధవ్ వైపు బుగ్గలు నొక్కుకొని గుసగుసలు పోతూ చూశారు ఇరుగు పొరుగులు. ఇంత ఇదిగా ఉన్నాడంటే దానితో వీడికేదో సంబంధం ఉండి ఉండాలి అంది ఒక ఆమె. కాకపోతే నీ వెర్రి గాని మగాడు ఉత్తినే డబ్బు పెట్టి చదువు చెప్తాడేమిటి అంది మరొక ఆమె. గబగబా వంట ఇంట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, వేణుమాధవ్ గారు వచ్చారు చెప్పింది అపర్ణ. వాళ్ళు మనుషులంటే
అని లేచి నిండా బయట కప్పుకొని యువతలకొచ్చి, రండి బాబు, మీకెంత గౌరవం గురువుగారి మీద, చూడటానికి వచ్చారు, మా మీద ఎంత దయ అంటూ ఆహ్వానించింది వేణుని. అదేమిటమ్మా అలా అంటారు అని నవ్వి, గురువుగారు ఎక్కడున్నారు అడిగాడు. మిద్దె గదిలోకి తీసుకువెళ్ళి శంకర శాస్త్రి మంచానికి కొంచెం దూరంలో బల్ల వేసింది గున్నమ్మ. బల్ల మీద కూర్చొని, శాస్త్రి గారు అన్నాడు వేణు. అతను బరువుగా కనురెప్పలెత్తి, ఎవరు ప్రశ్నించాడు. నేను సూరప్రాజు గారి అబ్బాయిని, వేణుమాధవ్ని అన్నాడు వేణు. నన్ను చూడటానికి వచ్చావా? సంతోషం బాబు అని జలజల కన్నీళ్లు కణతల మీదకి కారిపోతుంటే, నేను ఉత్త ఛాందసుని నాయనా, గతంలో మీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నేనింకా బ్రతకను, నా ఆయువు చెల్లిపోయింది, నన్ను క్షమించమని నాన్నగారితో చెప్పు బాబు అన్నాడు శంకరశాస్త్రి. బాధపడకండి శాస్త్రి గారు, నాన్నగారు గతం ఎప్పుడూ మర్చిపోయారు, ఆయన సాయంత్రం మిమ్మల్ని చూడటానికి వస్తారు, మీరు ధైర్యంగా ఉండండి, తగ్గిపోతుంది, మళ్ళీ వీధి అరుగు మీద వ్యాసపీఠం ముందు కూర్చుంటారు అన్నాడు వేణు తడబాటుగా. నవ్వి కన్నీటితో తడిసిన ముఖం తలవైపున ఉన్న గావంచతో తుడుచుకొని, మళ్ళీ జ్యోతిషం చెబుతానా? ఒట్టిది, అయిపోయింది, ఆ అధ్యాయం ముగిసిపోయింది. జీవనయాత్ర చాలిస్తాను, నాకు తెలియదు, వెర్రివాడివి, నాకేదో ధైర్యం చెప్పాలని అలా మాట్లాడతావు. ప్రతి మనిషి ఎప్పుడూ అప్పుడు జీవితం చాలించక తప్పదు, కానీ అర్ధాంతరంగా కుటుంబాన్ని నడిసంద్రంలో వదిలిపోతున్నాను. అపర్ణ పెళ్లి చేస్తానని ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒప్పింది కాదు, మొండిది. ఇప్పుడు నేను పోతున్నాను, దాని పెళ్ళి ఎవరు చేస్తారు? అవధానిగాడు, వాడికి ఇంకా రెక్కలు రాలేదు అన్న శాస్త్రి గారికి ఇంక మాట రాలేదు. దుఃఖంతో గొంతు పూడిపోయింది. 2 నిమిషాల్లో సర్దుకొని, చూసావా బాబు, జాతకాలు రాసి మనుషుల భవిష్యత్ జీవితం చెప్పగల నేను ఎలా చలించిపోతున్నానో, చావంటే ఎంత భయపడుతున్నానో అంతేనోయ్. నేను జ్యోతిష్కుణ్ణి కానీ వేదాంతిని, జ్ఞానిని కాను, అందువల్లనే చచ్చిపోతాను అని స్ఫురించగానే ఏడుస్తున్నాను. జ్ఞాని ఏడవడు, చావు శరీర ధర్మం అనుకుని ధైర్యంగా ఉంటాడు, సుఖదుఖాలను పట్టించుకోనట్లే మృత్యువును ఖాతరు చెయ్యడు. మాట్లాడకండి బాబుగారు, ఆయాసం వస్తుంది అన్నాడు వేణుమాధవ్ అతని మాటల మధ్యలో. మా వాళ్లతో అనలేదు కానీ బాబు, బహుశా ఇవాళో రేపో పోతాను. మా అపర్ణతో ఏదైనా ఉద్యోగం వేయించి మా కుటుంబాన్ని కాస్త కనిపెట్టి ఉండండి బాబు అని నీరు నిండిన కంఠంతో వేణుమాధవ్ వైపు చూస్తూ చేతులు జోడించాడు శంకరశాస్త్రి. అయ్యయ్యో సర్వజ్ఞులు మీరు, అలా మాట్లాడితే ఎలా చెప్పండి అన్నాడు వేణుమాధవ్. అసలప్పుడు ఎలా మాట్లాడాలో బోధపడక ఇబ్బందిగా ఉందతనికి. బంధువులు మిత్రులు అనుకునేవారు ఈ ఊరివారు ఎవ్వరూ నా కుటుంబాన్ని ఆదరించి ఆదుకుంటారని నాకు నమ్మకం లేదు. నన్ను చూస్తే నా జబ్బు అంటుకుంటుందనే భయంతో కనీసం నన్ను చూడడానికి కూడా రావడం లేదు వాళ్ళు. చూడు వెధవ చాదస్తాలు, మా ఇంట్లోని మనుషులు ఎవరి గడపలోకి వెళ్ళకూడదు, మా ఇంట్లో వస్తువులు కూడా గడప దాటడానికి వీల్లేదట. నేనే దాటిపోతున్నాను కదా, వీళ్ళు ఆపగలరా నన్ను? మీరు చూస్తుంటారు కదూ నా భార్యని, పిల్లల్ని, నేను చూస్తాము అని ఒక్క మాట అను బాబు, నేను గుండె మీద చేయించుకొని నిబ్బరంగా కనులు మూసేస్తాను అన్నారు శంకరశాస్త్రి జలజల కన్నీళ్లు జారుతుంటే. ఇంక దూరంగా కూర్చోలేకపోయాడు వేణు. లేచి అతని మంచం దగ్గరగా వచ్చి అతని మంచం మీద గావంచతో అతని కన్నీరొత్తి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, శాస్త్రి గారు, ప్రామిస్, మీ కుటుంబాన్ని గురించి బాధపడకండి, మేమున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఏమిటి తింటారు, ఏం కావాలి చెప్పండి అడిగాడు వేణుమాధవ్. పేదరికం వలన కోరికలు అణుచుకుని కనీసం తినటానికి తాగటానికి కూడా అడగలేని శంకరశాస్త్రి వైపు జాలిగా చూస్తూ, ద్రాక్ష పళ్ళు చూడు, తెల్లగా పెద్దవిగా ఉంటాయి, హైదరాబాద్ ద్రాక్ష పళ్ళని కాబోలు అంటారు. చాలా కాలం క్రితం ఎవరో ఒక ఆయన పట్నం నుంచి ప్రశ్న అడగటానికి వచ్చి ఇచ్చాడోయ్, చాలా బాగున్నాయి అని బిడియంగా చూపులు వాల్చుకున్నారు శంకరశాస్త్రి. తెప్పిస్తాను, పట్నం పాలేరును పంపిస్తాను అన్నాడు వేణు మళ్ళీ వచ్చి బల్ల మీద కూర్చుంటూ. చేతులు శుభ్రంగా కడిగేసుకో బాబు, ఇక వెళ్ళిపో, నాకు దగ్గరగా ఎక్కువసేపు కూర్చోకూడదు అన్నాడు శంకరశాస్త్రి. కూతురు తెచ్చిన డబ్బు వైపు చూసిన గున్నమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. సర్లే తీర్చేద్దాం, అవధానిగాడిని బజారుకు పంపి సరుకులు తెప్పించు, నాన్నకేం కావాలో అడిగొస్తాను అని శంకరశాస్త్రి ఉన్న గదివైపు నడవబోయి మళ్ళీ ఆగి, అతనికి పంచదార నీళ్లన్నా ఇవ్వకపోతే బాగుంటుందా అందావిడ అపర్ణ వైపు చూస్తూ. ముందు ఆ గదిలోంచి బయటికి వచ్చేయమనమ్మా, ఎట్నుంచి ఏం వచ్చినా మళ్ళీ వాళ్ళు మనం బాధపడాలి, నాన్నది అంటువ్యాధి కదా అంది నెమ్మదిగా అపర్ణ. పిలుస్తలేవే, ఏదో మాట మంచి చెబుతారు నాన్న, 2 నిమిషాలు ఉండని
అని గ్లాసు నీళ్లలో 2 చెంచాల పంచదార వేసి కలిపి తీసుకుని వెళ్ళింది శంకరశాస్త్రి గదిలోకి గున్నమ్మ. వద్దండి, మరేమీ అనుకోకండి, నేనేమీ తీసుకోను ఇలాంటి వేళల్లో, కావాలంటే అప్పన్నని అడగండి అని ఆమె ఇవ్వబోతున్న పంచదార నీళ్లను మృదువుగానే తిరస్కరించాడు వేణు. ఇక బయటకొచ్చేయండి బాబు అని గున్నమ్మ చెప్పబోయేంతలో శంకరశాస్త్రి అన్నాడు, వెళ్ళిపో బాబు, నా దగ్గర ఎక్కువసేపు కూర్చోవటం మంచిది కాదు. బయటకొచ్చాక అపర్ణ ఇచ్చిన నీళ్లు సబ్బు తీసుకొని చేతులు కాళ్ళు కడుక్కుని పిల్లల్ని ఆయన గదిలోకి వెళ్ళనీయకండమ్మా, 2 రోజుల్లో ఆ ఉధృతం తగ్గవచ్చు అన్నాడు వేణుమాధవ్ గున్నమ్మతో. మా అవధానికి భయం, వాడా గదిలోకి వెళ్ళటం లేదు, అపర్ణకే చెప్పలేకపోతున్నాను, అది నా మాట ఎప్పుడు వినదులేండి అంది గున్నమ్మ. పెదవులు కదిలినట్లు నవ్వి, నిజమే, మీ అపర్ణ ఎవ్వరి మాట వినదు. అపర్ణ, అమ్మగారు ఏమంటున్నారో విన్నావా అన్నాడు వేణుమాధవ్. ఇంతలో పాలేరు పిలుపు వినిపించింది వీధిలోంచి. అవధాని చేతిలోని తువ్వాలందుకొని చేతులు తుడుచుకుంటూ లోపలికి రా అని పిలిచాడు వేణుమాధవ్ పాలేర్ని. అతను నెత్తి మీద నుంచి బరువును దింపి దిగువన పెడుతున్న పెద్ద మేదర బుట్ట వైపు మొహమాటంగా చూస్తూ, ఇవన్నీ ఎందుకు బాబు అంది గున్నమ్మ. ఉంచండమ్మా, మమ్మల్ని పరాయి వారిలా భావించకండి, మరొస్తాను అని వెళ్ళిపోయాడు వేణుమాధవ్. సాయంత్రం సూరపరాజు గారు వచ్చేసరికి స్పృహ లేదు శంకరశాస్త్రికి. పరాకుగా ఏమేమో గొడుగుతున్నాడు. ఎప్పుడూ తమ ఇంటికి రాని సూరపరాజు రావటంతో తడబడిపోయింది గున్నమ్మ. అతన్ని ఆహ్వానించి కుర్చీ వాల్చింది. అపర్ణని అతని కుశల ప్రశ్నలు వేసి శంకరశాస్త్రి పరిస్థితి బాగులేదని గ్రహించి, అమ్మా, మీ బంధువులు ఎవరన్నా నాన్నగారి అనారోగ్యం గురించి తెలియచేశారా అడిగాడు అపర్ణను. మా పిన్ని, అత్తయ్య, చిన్న అన్న, మామయ్య వాళ్ళున్నారు, కానీ ఎవ్వరికీ రాయలేదండి. ఏమండి, నాన్నగారికి బాలేదా అడిగింది అపర్ణ కంపన స్వరంతో. అబ్బే, ఆయనకేం బాగానే ఉన్నారు, ఊరికే అడిగాను, గాబరా పడకండి. శర్మగారు, సోమయాజులు గారు, ఆ భగవాన్లు గారు ఎవరైనా వచ్చారా అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది అపర్ణ. మరి నీకు అడ్రస్సులు తెలుసా? తెలుసు, చిన్న కాగితం మీద రాసివ్వు. కన్నీళ్లు ఆపుకుంటూ కాగితం మీద అడ్రస్సులు రాసిచ్చింది అతనికి అపర్ణ. కానీ తల్లికి ఆ విషయం చెప్పలేదు. తండ్రి పరిస్థితి బాగులేదని గ్రహించి కలవరపడసాగింది అపర్ణ. మరొక 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతూ తన వెనకే వీధివాకిలి మట్టి రోడ్డు వరకు వచ్చిన అపర్ణతో, నాన్నగారి పరిస్థితి బాగులేకపోతే వెంటనే కబుర్ చెయ్యి అని చెప్పాడు. దోసిట్లో ముఖం దాచుకుని బావురుమంది అపర్ణ. ఆప్యాయంగా ఆమెను దగ్గర తీసుకుని, ఆడపిల్ల, ఆ పిల్ల తలనిమిరి, మేమున్నాం కదమ్మా, అన్నీ చూస్తాం, ఆయనకేం ప్రమాదం ఉండకూడదు, కానీ దైవ నిర్ణయం, మనమేం చెప్పగలం, నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడాయన. ఈ దృశ్యం చాలామంది కంటపడింది. ఇంటికి వస్తుంటే దోవలో పలకరించింది జానకమ్మ అపర్ణను. మీ నాన్నగారికి ఎలా ఉందమ్మా అని. ఇవాళ అస్సలు తెలివే లేదు జానకమ్మ అంది రుద్ధస్వరంతో అపర్ణ. ఇప్పటి రోజుల్లో లేని ఈ జబ్బు మీ నాన్నగారికి ఏ రావాలా, కర్మ అన్నట్లు నిన్న దొడ్లో ఓ అమ్మాయి మసూచి వచ్చిపోయిందట, ఇంకో మనిషికి ఇవాళ ప్రమాదంగా ఉందట, చూసావా అని చెయ్యి జాపి, వెంట తగిలి టీకాలు వేస్తున్నారు చూడు, నీకు వేశారా అడిగింది జానకమ్మ. మా ఇంట్లో అందరికీ వేశారు, మసూచి వచ్చేస్తుందని భయమేనా జానకమ్మ, నువ్వు మా ఇంటి ఛాయలకే రావటం మానేశావు అడిగింది అపర్ణ. ఎలా అమ్మా, మీ ఇంటికి వెళ్ళి మరో ఇంట్లో కాలు పెట్టకూడదట, సూరపరాజు గారేనా నీతో రోడ్డు చివర మాట్లాడుతున్నది? అవును, వాళ్ళు ఊరి వారందరి దృష్టిలో కులం లేని వాళ్ళు, కానీ గుణం ఉన్నవాళ్ళు వాళ్లే జానకమ్మ. నాన్నగారికి వచ్చింది అంటువ్యాధి అనుకో, అయితే వాళ్ళు వచ్చి చూడటం మానేశారా? నాన్నగారు బాగా ఉన్న రోజుల్లో మంచి చెడ్డలు అడగటానికి వచ్చిన వెధవలందరూ ఇప్పుడు ఆయన్ని కనీసం చూడనన్నా లేదు అంది అపర్ణ చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ. పోన్లే ఎడవకమ్మా, ఎవరు చూసి ఏం చెయ్యగలరు, భగవంతుడు చల్లగా చూడాలి అంది ఓదార్పుగా జానకమ్మ. మర్నాడు ద్రాక్షపళ్ళు తెచ్చిన వేణుని కళ్ళు తెరిచి చూడనే లేదు శంకరశాస్త్రి. అతనికి ఊపిరి మాత్రమే ఉంది. వెంటనే వెళ్ళి తండ్రికి విషయం చెప్పాడు వేణు. సూరపరాజు, రామలక్ష్మి వచ్చేసరికి తనువు చాలించాడు శంకరశాస్త్రి. అతని శరీరాన్ని ఇంట్లోంచి తరలించాక ఒక్కొక్కరే వచ్చారు ఊర్లో ఉన్న ఇరుగు పొరుగులు. గున్నమ్మ, అపర్ణ, అవధాని స్నానాలు చేశాక కాఫీలు కలిపిచ్చి, ఇరుగు పొరుగులు, పిన్ని వంట చేస్తాం అని ఒకరు, అక్కయ్య వండి పంపిస్తానే అని మరొకరు అనటంతో తనొస్తానని చెప్పి వెళ్ళిపోయింది రామలక్ష్మి. ఎప్పుడూ గడప దాటి ఎవరింటికి రాని రామలక్ష్మి వైపు వింతగా చూశారందరూ. ఆమె ఈ ఊరు వచ్చి 25 సంవత్సరాలైంది, కానీ ఎవ్వరూ కనీసం శ్రావణ మంగళవారం పేరంటానికైనా ఆమెను పిలిచి ఎరగరు. ఆమె ఎవరింటికి రాలేదు.
అలాంటిది ఇవాళ శంకరశాస్త్రి ఇంటికి వచ్చిందంటే అందరికీ ఆశ్చర్యమే. ఏదో గట్టి సంబంధమే ఉండి ఉంటుందే అని గుసగుసలు పోయారు. అటూ ఇటూ తిరిగి అపర్ణ వైపు అనుమానంగా చూశారు. ఏముంది, ఇది ఆ వేణుగాండి పట్టేసింది. అందరూ చివరన చేసిన నిర్ణయం ఇది. వారి గుసగుసలు గున్నమ్మ చెవిని పడకపోలేదు. కానీ ఏం చేయగలదు, లోకం గుడ్డిది అంటారు. ఇందుకే సూరపరాజు ఎంత మంచివాడు, వేణు వయసులో చిన్నవాడైనా ఎంత మర్యాదస్తుడు. అభం శుభం తెలియని తన కూతుర్ని నిందిస్తున్నారు అనుకున్న గున్నమ్మ కూతురు భవిష్యత్ జీవితం ఏమవుతుందో అని కలవరపడింది. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజులు సూరపరాజు గారే ఆ కుటుంబ ఖర్చులు భరిస్తున్నారు. ఎవరెవరో బంధువులు వచ్చి పరామర్శించి వెళ్లారు. ఊర్లో ఉన్న అన్ని జాతుల వారు చూసి పలకరించి వెళ్లారు. కొందరు ఏదో వారికి తోచిన సహాయం అంటూ, రైతులు, వారి కుటుంబ స్థితిగతులు తెలిసినవారు గింజ గట్రా పంపించారు. అంతే, సానుభూతి కురిపించేవారే కానీ సహాయపడేవారు లేరు. ఆ కుటుంబం ఎలా జీవిస్తారో అని ఆలోచించేవారే లేరు. సూరపరాజు గారు మాత్రం ఎంతకాలమని తమని భరిస్తారు, ఎలా జీవించాలి, ఇదే ఆలోచనతో వేగిపోతున్నారు అపర్ణ, గున్నమ్మ. శంకరశాస్త్రి పోయిన ఈ మధ్యకాలంలో 2 సార్లు వచ్చి చూసి వెళ్ళింది రామలక్ష్మి. ఆమె ఆలోచిస్తుంది. పిల్లలకి డబ్బు సంపాదించే సమర్థత లేదు. గున్నమ్మ ఉత్త పాతకాలం మనిషి, అమాయకురాలు. ఎంతకాలం సూరపరాజు గారు వారిని ఆదుకోగలరు అని ఇదే మాట సూరపరాజుని అడిగింది. వాళ్ల కుటుంబం గురించి ఏమిటి ఆలోచించారు, ఊళ్ళో వాళ్లతోనూ వాళ్ళ బంధువులతోనూ ఈ ప్రస్తావన తెచ్చారా అని. దానికి అతను అదోలా నవ్వి, పరామర్శించడానికి వచ్చిన బంధువులను అడిగాను. అతని భార్య పిల్లలు ఇటుపైన ఎలా బ్రతుకుతారు అని. అతను ఆర్జించినది ఏమీ లేదని చెప్పాను. మేము సంసారులమే బాబు, ఏమీ సాయం చేయలేమన్నారు. ఊరి పెద్దలు అనబడే వాళ్ళందరినీ సంప్రదించాను. ఒకరిద్దరు పిల్లకు పెళ్లి కుదిరితే ఏమన్నా సహాయం చేస్తామన్నారు. కుర్రాన్ని చదివించండి, పుస్తకాలు కొంటాం అన్నారు. కానీ రోజు భుక్తికి సాయం చేస్తామని ఎవరూ అనలేదు. వేణుతో ఆలోచించాను. అవధానిప్పుడు 9th కదా చదువుతున్నాడు. అతని చేతికి అందే వరకు నెలకు 200 సాయం చేద్దామన్నాడు. తను ఈ నెలలో ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడట కదా. కొత్త మాట విన్నట్లు ఉలిక్కిపడి, ఏముద్యోగం, నాతో చెప్పలేదే అంది రామలక్ష్మి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్. ఇదివరకే పిలిచారు వాళ్ళు. వీడు వెళ్ళనన్నాడు. ఇప్పుడు చేస్తాడట. తనతో అవధానిని తీసుకుపోతానన్నాడు పట్నం. ఇక తల్లి కూతురు ఉంటారు అన్నాడు సూరపరాజు. ఇప్పటికే ఊరివారంతా తలొక రకంగా అనుమానిస్తున్నారు. అవధానిని బాబు పట్నం తీసుకువెళ్ళటం, ఆ తల్లి కూతుళ్లను మనం పోషించటం. ఆలోచించండి. ఆ కుటుంబానికి మరొక మార్గం ఏదైనా చూపిస్తే బాగుంటుందేమో అంది రామలక్ష్మి. ఆడిపోసుకునే లోకులు ఆకలికి అన్నం పెట్టరు, పైసా అప్పు కూడా ఇవ్వరు. ఎవరేమనుకున్నా నేను ఆ కుటుంబం ఓ కొలిక్కి వచ్చేదాకా, అవధాని సంపాదన పరుడయ్యేదాకా వదిలిపెట్టను. అపర్ణకు పెళ్లి కూడా చేస్తాను. అతని సంగతి తెలుసు రామలక్ష్మికి. అతడు ఒక మంచి పని చేయదలుచుకున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా జంకడు, ఖాతరు చేయడు. మంచిది అని నవ్వింది రామలక్ష్మి. మరి 4 రోజుల తర్వాత అవధానిని తీసుకొని పట్నం వెళ్ళటానికి ప్రయాణమయ్యాడు వేణు. చిన్న పెట్టెలో అవధాని బట్టలు సర్ది ఆ పెట్టెతో అవధానిని సూరపరాజు గారింటికి తీసుకొచ్చింది అపర్ణ. వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు ఆమె కళ్ళు నీరు చిమ్ముతూనే ఉంది. సెలవు దినాల్లో వస్తుంటాం కదా, ఏమిటా దిగులు అన్నాడు వేణు. నువ్వు ఎలా తయారయ్యావో ఈ 4 రోజుల్లో అద్దంలో ముఖం చూసుకున్నావా? మంచి పుస్తకాలు తెచ్చి పడేస్తానుండు, చదివితే కాస్త సర్దుకుంటావేమో అన్నాడు. అపర్ణను చూస్తూ ఉండమ్మా అని 1కి 10 సార్లు చెప్పాడు రామలక్ష్మికి వెళ్తూ. వీడికి అమ్మాయి అంటే ఎలాంటి అభిమానం? ఆలోచనలో పడింది రామలక్ష్మి. ఉత్త జాలి, సానుభూతి అంతే అయి ఉంటుంది అని తర్వాత మనసుకి సర్ది చెప్పుకుంది. నాకు సాయంగా ఉందువు గాని పట్నం రా అని సుగుణ పిలిచింది జానకమ్మని. కూతురుతో వెళ్ళి ఆమెకు తోడుగా ఉండమని బ్రతిమలాడింది వెంకటలక్ష్మి. కానీ ససేమిరా వెళ్ళనంది జానకమ్మ. తన మాట తోసిపుచ్చినందుకు కోపగించుకుంది వెంకటలక్ష్మి జానకమ్మ మీద. ఇక మా ఇంటికి రాకు, నన్నేమీ అడక్కు అంది. వలవల ఏడ్చింది జానకమ్మ. నేను మీ కూతురింటికి మాత్రం వెళ్ళలేను, మరే పని చెప్పినా ఏ సాయం చేయమన్నా చేస్తాను అంది. పోన్లే ఊరుకోమ్మా, వరలక్ష్మి తోడుంటుంది కదా ఇప్పుడు అనేసింది సుగుణ. వరలక్ష్మి కలుపుగోలుగానే తిరిగేది సుగుణతో. ఆమెతో పాటు ఆమె తండ్రి కూడా వచ్చాడా ఇంటికి శాశ్వతంగా. మొదటి రాత్రి మా నాన్న ఎలా బ్రతుకుతాడండి అన్న వరలక్ష్మి కంటతడ పెట్టగానే కరిగిపోయాడు రామచంద్రరావు. అతను మనతో పాటే ఉంటాడు అనేశాడు. అంతే. వరలక్ష్మి సంబరంగా, నాన్న నిన్ను కూడా మా ఇంట్లోనే ఉండమన్నారు మా ఆయన అని తీసుకొచ్చింది. అతను చాలా సంతోషించాడు.
తనకు చివరి రోజులు ఇంత నిర్విచారంగా వెళ్తాయని అతను కలనన్నా ఊహించలేదు. తన అదృష్టానికి తానే మురిసిపోయాడు. వరలక్ష్మికి కాస్త గర్వం, డాబు, దర్పం కూడా వచ్చాయి. నడమంత్రపు సిరి అబ్బడంతో. వారానికోసారి ఇల్లు బూజు దులపకపోతే ఎలాగండి? చెదలవి రావు, మంచాలు అలా శబ్దమయ్యేలా ఈడుస్తారు, గచ్చులు పోతాయి. క్యాలెండర్ల కోసం మేకులు కొట్టి గోడలు పాడు చేయకండి. ఇలాంటి మాటలు సుగుణ మనస్సు నొప్పించేవి. అయినా అలాగేలేండి అని నవ్వేసేది. ఓ రోజు అంది సూర్యంతో, ఇల్లు మారిపోతే ఈ బాధలు వదిలిపోతాయేమో అని. కొన్ని రోజులు చూద్దాం, తొందరెందుకు అన్నాడు సూర్యం. వేణు అవధానం తీసుకొచ్చి ఈ ఊర్లో చదివిస్తున్నాడట. అతనేదో ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తున్నాడట. మీకు ఎక్కడైనా కనిపించాడా అడిగింది సుగుణ. ఓహో, చెప్పావు కావేం, అడ్రస్ తెలుసా? ఎక్కడున్నాడతను? కనుక్కుంటాను అన్నాడు సూర్యం. అడ్రస్ తెలీదండి, అపర్ణకు రాస్తాను అని శంకరశాస్త్రి పోవటం, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, సూరపరాజు గారు వారి కుటుంబాన్ని ఎలా ఆదుకుంటున్నారో చెప్పి, అందరూ అపర్ణకు ఆ వేణుకు ఏదో సంబంధం ఉంది, అందుకే వాళ్ళు వీళ్ళకి డబ్బు పెడుతున్నారు, లేకపోతే ఊరికే పెడతారా అనుకుంటున్నారు అని చెప్పింది. మీ అగ్రహారపు ఆడవాళ్ళకేం పనిలేదు. సూరపరాజు ఎన్నో పేద కుటుంబాలకు సాయం చేశాడు, వీళ్ళకి చేశాడని అలా అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళేమీ సాయం చెయ్యరు సరికదా. ఎవరన్నా సాయం చేస్తే నిందలు వేయటానికి జంకరు. తప్పు. నువ్వు మాత్రం ఎవరి దగ్గర నోరు జారకు. అపర్ణ పెళ్ళికి కావాల్సిన పిల్ల అన్నాడు సూర్యం. చిచి, ఎవరి దగ్గర నేను అనలేదండి, మీ దగ్గర మాత్రమే అన్నాను అందామే. నీ మనసులోనూ చిన్న అనుమానం వచ్చే అనుంటావు అని నవ్వి, ఎంతైనా నువ్వు ఆ శ్రోత్రియ బ్రాహ్మణుల ఇంట్లో అగ్రహారంలో పుట్టిందానివే కదా అన్నాడు సూర్యం. అపర్ణకు ఉత్తరం రాసింది సుగుణ. వేణుగారి అడ్రస్ తెలిస్తే రాయి అని. వెంటనే ఆమెకు ఉత్తరం వచ్చింది అపర్ణ దగ్గర నుంచి, వేణు చిరునామాతో. సూర్యం వేణుని అవధాన్ని తీసుకొచ్చాడు రోజు తమ ఇంటికి. కొంచెంసేపు కూర్చుని కాఫీ తాగి, తాను ప్రస్తుతం ఒక హోటల్ గదిలో ఉంటున్నానని, ఇల్లు ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే చెప్పమని అడిగాడు వేణు సూర్యాన్ని. ఇక్కడికి మీ కాలేజీ ఎంత దూరం అడిగింది సుగుణ. పెద్ద దూరం ఏం కాదు, నడిచిపోవచ్చు అన్నాడు వేణు. ఎక్కడైనా ఇల్లు ఖాళీ ఉందా అడిగాడు సూర్యం సుగుణని. వరలక్ష్మి గారు అంటున్నారు డబ్బు చాలటం లేదట, తమ వాటాలో ఒక గది అద్దెకిచ్చేస్తామని. అడిగి మీకు మళ్ళీ కబురు చేస్తాను అంది సుగుణ వేణుతో. థ్యాంక్స్, అడగండి, మరి వస్తామని లేచి అవధాని చేయి పట్టుకొని వీధి రోడ్డు వైపు నడిచాడు వేణుమాధవ్. వీడు అదృష్టవంతుడు, తండ్రి బ్రతికి ఉంటే వీడికి యోగం పట్టదు అంది సుగుణ నవ్వుతూ వాళ్ళు రోడ్డు మలుపు తిరిగాక. నిజమే, మునుపటి కన్నా అవధాని బాగున్నాడు, నీట్గా ఉన్నాడు అన్నాడు నవ్వుతూ సూర్యం. ఏది ఏమైనా అపర్ణ అన్యాయమైపోయింది, దాన్నెవ్వడు పెళ్లాడడు. అగ్రహారపు వాళ్ళు దానికి ఏ సంబంధం వచ్చినా ఊరి పొలిమేరలోనే అది మంచిది కాదు అని చెప్పి వెనక్కి పంపించేస్తారు. అక్కడ అలానే జరుగుతోంది. సూరపరాజుకు మాత్రం ఈ విషయం తెలీదు. ఎంతో ఉత్సాహంతో సూరపరాజు ఇస్తానన్న కట్న కానుకలికి ఆశించి వచ్చిన వాళ్ళల్లా ముఖం మార్చుకొని వెళ్ళిపోతున్నారు. పిల్ల నచ్చలేదనో, నక్షత్రం జాతకం ఏదో సరిపడలేదనో చెప్పి తప్పించుకుంటున్నారు. ఏమిటో ఆ అమ్మాయికి సంబంధాలు రావటమే కానీ ఒక్కటి కుదరటం లేదు. గుప్పిటితో జుట్టు పీక్కున్నాడు సూరపరాజు. ఆ అమ్మాయికి మనం పెళ్లి చేయలేమేమో అంది రామలక్ష్మి శూన్యంలోకి చూస్తూ. మనవాడి వల్లనే ఆ పిల్లకిలా అన్యాయం జరిగింది. టౌన్లో అయితే ఎలాంటి పరిచయాలైనా అంతగా పట్టించుకోరు. ఇది పల్లెటూరు. ప్రతి విషయం ఆరా తీసి కథలల్లి ప్రచారం చేస్తారు. ఆ అమ్మాయితో అలా ఫ్రీగా తిరగకూడదని చెప్తే విన్నాడు కాదు అన్నాడతను. వేణు వారం 10 రోజులకోసారి వస్తూనే ఉన్నాడు. వచ్చినప్పుడు అతను అపర్ణ తోటలో కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటారు. ఆ అమ్మాయికి కాస్త దూరంగా ఉండు అని ఎన్నోసార్లు మందలించింది వేణుని రామలక్ష్మి. దానికి అతను తేలిగ్గా నవ్వేసి, అపర్ణ నాకు చెల్లెల్లాంటిదమ్మా అనేవాడు. ఓసారి సూరపరాజు కూడా మందలించారు. అందరూ ఎలా అపవాదు మోసారో, దాని వలన అపర్ణకు సంబంధాలు రావటం ఎంత కష్టమవుతోందో వివరించారు. అంతా విని తాపీగా నవ్వి, నాకు తెలుసు నాన్న, చాలా కాలంగా చాటుగా అంటున్నారు ఈ మాట అని ముఖం కోపంతో ఎర్రబారగా, ఒక ఆడది మగవాడు కలిసి తిరిగితే స్నేహం చేస్తే ఇలా అనేయటమేనా? పవిత్రమైన స్నేహాలు ఉండవనే అంటారా? అందుకే నాకు పట్టుదల. ఎంతకాలం అంటారో, మమ్మల్ని ఏం చేస్తారో చూస్తాను నాన్న. ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకు అపర్ణకు మధ్య పవిత్రమైన స్నేహం తప్ప మరి ఎటువంటి సంబంధము లేదు. ఆమెను నేను ఒక చెల్లెలుగా ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ఒక మంచి మిత్రుడిగా, ఓ అన్నయ్యగా ప్రేమిస్తోంది, అంతే. ఆ అనుకునే వారికి తల ఒగ్గి నేను అపర్ణతో మాటలు మానుకోను. 4 సంవత్సరాలుగా పవిత్రంగా సాగిపోతున్న స్నేహం మాది.
అసలు వారం 10 రోజులకు ఓసారి మిమ్మల్ని అమ్మని చూడాలని నా మనసులా కోరుకుంటుందో అలానే అపర్ణను చూడాలని కూడా అనుకుంటుంది గబగబా చెప్పాడు వేణు తల పంకించి నవ్వి. కానీ దైవ నిర్ణయం ఎలా ఉందో అని నవ్వుకున్నారు సూరపరాజు తనకేదో అర్థమైపోయినట్లు. సుగుణ ఆడపిల్లను ప్రసవించింది. నామకరణం రోజున సూర్యంతో రామచంద్రరావు వరలక్ష్మి వచ్చారు. ఆ రోజు వారింట్లోనే అన్ని పనులు చేస్తూ ఉండిపోయింది జానకమ్మ వరలక్ష్మి ఇద్దరిని మార్చి చూశాడు రామచంద్రరావు ఎవరు అందమైన వారో అని. వరలక్ష్మి కన్నా అందమైన చీర ఆభరణాలు లేకపోయినా జానకమ్మే నిండుగా అందంగా కనిపించింది అతనికి. అంతరాంతరాలలో ఓ క్షణం పశ్చాత్తాపం లాంటిది కదలాడింది. బరువుగా ఊపిరి వదిలాడు. ఎటువంటి తొట్రుపాటు బెరుకుదనం లేకుండా కేవలం వెంకటలక్ష్మికి సాయం చేయటానికి వచ్చిన మనిషిలానే ఏ భావము వ్యక్తం కాకుండా మెసిలింది జానకమ్మ ఎంత రానని మొండికేసినా వినలేదు సుగుణ. బలవంతాన ఒప్పించి తనతో పట్నం తీసుకువెళ్ళింది. ఒక్క 4 రోజులు మాత్రమే ఉంటాను అనే షరతు మీద. సుగుణతో వెళ్ళాక రోజులు మర్చిపోయింది జానకమ్మ. చంటిపాప సంరక్షణ, సుగుణ సూర్యం తనను తమ కుటుంబంలోని వ్యక్తిలా ఆదరంగా చూడడంతో ఆమెకు రోజులు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. రామచంద్రరావు వాటా వైపు ఆమె ఎప్పుడూ వెళ్ళదు. అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వరలక్ష్మి వచ్చి కూర్చుంటుంది సుగుణతో మాట్లాడుతూ. జానకమ్మ రోజు జగన్నాథస్వామి కోవెలకెళ్తుంది హరికథ వినటానికి. ఆ రోజు జగన్నాథస్వామి ఆలయం ఎదుట నిల్చొని రోడ్డు మీద నుంచి వెళ్లే వేణువైపు ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయింది జానకమ్మ. ఆమె ఆశ్చర్యానికి కారణం అతని పక్కన ఓ అందమైన అమ్మాయి అతనితో నవ్వుతూ కబుర్లు చెప్తూ నడవటమే. ఇంటికి రాగానే సుగుణమ్మోయ్ అని తను చూసిన దృశ్యం చెప్పి, వేణుమాధవ్ ఈ పిల్లను కూడా ప్రేమిస్తున్నాడంటావా అని అడిగింది జానకమ్మ. నవ్వి, మన అగ్రహారంలో అయితే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే పెద్ద కథల్ని ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ ఇది మామూలే. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి స్నేహంగా తిరిగినా పట్టించుకోరు. చదువు, ఉద్యోగం, మగపిల్లలతో మాట్లాడకూడదు అంటే ఎలా జరుగుతుంది జానకమ్మ అంది సుగుణ. కానీ మరి 4 రోజుల తర్వాత సుగుణ వేణు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట అని చెప్పేసరికి విస్తుపోయింది. అగ్రహారంలో అపర్ణను నిందల పాలు చేసి ఇక్కడ కళ్యాణితో ప్రేమ కలాపమా అని. అదే మాట సూర్యంతో అంటే, ఆహా వాళ్ళిద్దరూ స్నేహంగా తిరుగుతున్నారు. త్వరలోనే ఆ స్నేహం ప్రేమ ఎందుకు కాకూడదు అన్నాడు సూర్యం. వేణునోసారి మన ఇంటికి పిలుస్తారా? అడుగుతావేమిటి కొంపదీసి? మనకెందుకు అక్కరమాలిన గొడవ? అబ్బే ఏమని అడుగుతాను, ఉత్తనే పిలుద్దురు. అవధానున్నాడా? పరీక్షలు అయిపోయాయి కదా, అగ్రహారం వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఇంకా ఇతనెందుకున్నట్లు? నాకేం తెలుసు. సాయంత్రం ఓసారి వేణుని తీసుకురండి అని అతను ఆఫీస్కి వెళ్తుంటే వెనకే నడిచి మరీ చెప్పింది సుగుణ. సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా వేణు ఉంటున్న రూమ్కి వెళ్ళాడు సూర్యం. అతను ఉంటున్న ఇల్లు ఓ ఇరుకు రోడ్డులో ఓ పెద్ద మేడింటిలోని ఓ గది. సూర్యాన్ని చూస్తూనే రండి అని ఆహ్వానించాడు. మీరు నాకు మీ ఇంట్లో గది ఇప్పిస్తారనుకున్నాను. చూడండి, ఈ గది గాలి లేదు, వెలుతురు లేదు. అద్దె మాత్రం 70 అన్నాడు వేణు. ఎటో ప్రయాణమైనట్లున్నారు, అవధాన్ వెళ్ళిపోయాడా అని గది నలుమూలలా దృష్టి సారిస్తూ ఓ మూల ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సూర్యం. అవధాని 4 రోజుల క్రితమే వెళ్ళిపోయాడు. నేనేమో వెళ్ళిపోయేవాడినే కానీ అని నసిగి రేపు వెళ్ళిపోతాను. అంతా క్షేమమా? మీ పాప బాగుందా అన్నట్లు జానకమ్మ మీ ఇంట్లో ఉంటుందట. గబగబా అద్దం ముందు నుంచొని తలదువ్వుకుంటూ అడిగాడు వేణు. అవును, తీసుకొచ్చాం, మాకు తోడుగా ఉంటుందని. డెలివరీ అయిన తర్వాత సుగుణ వీక్గా ఉంటుంది. మీరు నాతో మా ఇంటికి వస్తారా? సారీ, మరేమీ అనుకోకండి. ఇవాళ కళ్యాణి మీకు తెలుసు అనుకుంటాను, మా కో టీచర్ జగన్నాథం మాస్టర్ అంటారు చూసారా, అతని కూతురు. ఆమె బర్త్డే ఫంక్షన్. అసలు అందుకే ఉండిపోయాను అగ్రహారం వెళ్లకుండా. ఆమె వెళ్ళనివ్వలేదు అన్నాడు వేణు తడబాటుగా. ఓ ఐసీ అని నవ్వి, పోనీ రేపు రాగలరా అడిగాడు సూర్యం. ఓ క్షణం ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండి, తప్పక రావాలంటారా అన్నాడు వేణు నవ్వుతూ. మా ఆవిడ మిమ్మల్ని ఓసారి తీసుకురమ్మంది, పిలిచాను, తర్వాత మీ ఇష్టం. రేపు ఉదయం మీరుంటారు కదా, వస్తానులేండి. మధ్యాహ్నం బస్సులో వెళ్తాను. రేపు అగ్రహారం వెళ్తున్నారా? మరెందుకండి, సెలవులు ఇచ్చేశారు కదా. సరే మరి సెలవు అనేసి బయటకు నడిచాడు సూర్యం. గబగబా బయటికి నడిచి దోవన పోయే రిక్షా పిలిచి ఎక్కి కూర్చున్నాడు వేణు. చెంకీ పువ్వుల గులాబీ రంగు సిల్కు చీరలో కళ్యాణి తన కోసమే మరింత అందంగా తయారైనట్లు కనిపించింది అతనికి. మీకోసమే చూస్తున్నాం, అందరూ వచ్చేశారు. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? గారంగా అని అతని చెయ్యి పట్టి, రండి
అని మళ్ళీ చెయ్యి వదిలి ముందుకు నడిచింది కళ్యాణి తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం కనుక ఆమె బర్త్డే ఫంక్షన్ గ్రాండ్గానే చేశారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను కూడా వెళ్తానని లేచి నిల్చుంటే, కాసేపు కూర్చో బాబు అని మాస్టరు అందరికన్నా లేటుగా వచ్చి ముందు వెళ్తానంటారేమిటి అంది కళ్యాణి. మంత్రముగ్ధుడిలా ఆమె వైపు చూస్తూ కూర్చుండిపోయాడు వేణు. గలగలా మాట్లాడుతోంది కళ్యాణి. తన చదువు, స్నేహితులు, బంధువులు, తన అభిరుచులు చెబుతోంది. అతను మౌనంగా వింటున్నాడు. నేనే ఊరికే సోది చెప్తున్నాను, మీరేమీ మాట్లాడరు ఏమండి? మీకెవరు స్నేహితుల్లేరా అడిగింది కళ్యాణి నవ్వుతూ. లేకేం మీరు అన్నాడు వేణు నవ్వుతూ, తర్జనతో ఆమె వైపు చూపుతూ. సిగ్గుపడింది కళ్యాణి. ఓహ్ డాబు, నేను తప్ప ఇంకెవరు స్నేహితులు లేనట్లు అంది పైపంటితో క్రింది పెదవి నొక్కి వాలు చూపులు చూస్తూ. చెప్పండి పోనీ ఇంకెవరున్నారో అన్నాడు వేణు గాలికి ఎగిరి అందంగా ఆమె పాలం మీద నృత్యం చేస్తున్న ముంగుల వైపు చూస్తూ. మీ ఊర్లో మీకెవరూ నాలాంటి స్నేహితురాలు లేదా? నీలాంటి స్నేహితురాలా అని నవ్వి, ఎలాంటి స్నేహితులు నాకు మరొకరెవరూ లేరు, ఉండరు అన్నాడు వేణు. చెయ్యి చాపి అతని చెయ్యి చేతిలోకి తీసుకుంది కళ్యాణి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చెయ్యెత్తి పెదవులతో స్పృశించి వదిలి నవ్వుతూ, నాకు అంతే, మీలాంటి స్నేహితుడు ఈ ప్రపంచంలో లేడు, ఉండడు అంది కళ్యాణి. అతను పరవశించి మళ్ళీ క్షణంలో తేరుకున్నాడు. మరింక తాను ప్రత్యేకంగా ఆమె అభిప్రాయం కనుక్కోనక్కర్లేదు అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాడు. తర్వాత కళ్యాణి తల్లిదండ్రులు అతని దగ్గర కాసేపు కూర్చొని, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, మీకు ఇల్లుందా, పొలముందా లాంటి ప్రశ్నలు వేసి అతని వివరాలు సేకరించారు. వాళ్ల బలవంతం మీద ఆ రాత్రి వాళ్ళింట్లోనే భోజనం చేశాడు వేణు. మర్నాటి ఉదయం మెలకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. అసలు తొలినాటి రాత్రి కళ్యాణి గురించి కమ్మని ఊహలతో చాలా రాత్రి వరకు కనుల మీదికి కునుకే రాలేదు. టైం ఎంతైందో అని కంగారుగా వాచ్ చూసుకున్నాడు. 8 అయింది. లేచి ముఖం కడిగి డ్రెస్ చేసుకుని హోటల్లో కాఫీ తాగి సూర్యం ఇంటివైపు నడిచాడు వేణు. రండి, చాలా కాలంగా అసలు కనిపించటం లేదు మీరు నవ్వుతూ ఆహ్వానించింది సుగుణ. అప్పుడప్పుడు సూర్యం గారు కనిపిస్తుంటారు. సెలవు దినాల్లో అగ్రహారం వెళ్తుంటాను, వర్కింగ్ డేస్లో రావడానికి పడదు సంజాయిషీలా చెప్పి. పాప బాగుందా? సూర్యం గారున్నారా అన్నాడు వేణు. ఉన్నారు, స్నానం చేస్తున్నారు అని తొట్టిలో ఉన్న పాపనెత్తుకుని అతనికి చూపిస్తూ, మా పాప అపర్ణలా అందంగా ఉంటుంది కదండి అడిగింది సుగుణ. అపర్ణను ఉదహరించి అడగటంలో అతనికి ఇబ్బందిగా తోచింది. మీ పాపే అని చెప్పున మీ పోలిక అన్నాడు. అవును, తల్లిదండ్రుల పోలికలు కాక పైవాళ్ల పోలికలు ఎలా వస్తాయిలేండి. అగ్రహారం వెళ్తున్నారా అంది సుగుణ నవ్వుతూ. ఏమన్నా కబుర్లున్నాయా? మీ అమ్మగారిని కలుస్తానులేండి. మీ పొలంలో బోరింగ్ వెల్ గురించి చెప్పారు, లోన్ శాంక్షన్ అవుతుంది, నాన్నగారు మాట్లాడారు అని సుగుణ వైపు చూసి, పాపని ఇలా ఇవ్వండి అని చెయ్యి ముందుకు చాపాడు వేణు. పాపని అతని చేతికిస్తూ, నిన్ననే ఉత్తరం రాశానులేండి, బాగున్నామని, పాప తాతగారిని చూస్తానంటుందని చెప్పండి అంది సుగుణ. మరొక 10 నిమిషాలు కూర్చొని లేచి, వస్తానండి చెప్పండి సూర్యానికి అన్నాడు వేణు. భోజనం చేసి వెళ్ళమని సుగుణ సూర్యం కూడా అన్నారు. కానీ నాకింకా బజార్లో పనులున్నాయి, వెళ్ళాలి, వీలవదు అంటూ వెళ్ళిపోయాడు వేణు. వారం వరలక్ష్మి పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. ఇల్లు జానికమ్మను చూడమని ఆమెతో సుగుణ వెళ్తుంది సాయంగా. తాను తండ్రి కాబోతున్నాను అనే సంతోషం, వరలక్ష్మి అనారోగ్యం గురించి ఆందోళనతో స్థిమితం కోల్పోయాడు రామచంద్రరావు. ఒక్కోసారి మళ్ళీ ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని విచారిస్తున్నాడు. వరలక్ష్మి అనారోగ్య కారణంగా అతనికి డబ్బు బాగానే ఖర్చవుతోంది. టానిక్కులని, ఇంజెక్షన్లని, డాక్టర్ ఫీజు అతనికి చిరాగ్గా ఉంది. పెళ్ళయింది మొదలు బ్యాంకులో డబ్బు ఖర్చవుతోంది. అతన్ని అదొక బాధ పీడిస్తోంది. ఇవన్నీ కాక తన మనసుకి శాంతి లేకుండా క్షణక్షణం గతాన్ని గుర్తు చేస్తూ తన ఇంట్లోనే తిష్టవేసిన జానకమ్మ. అసలు మొదట ఇల్లు అద్దెకి ఇవ్వటంలోనే ప్రారంభమైందేమో తన జీవితంలో అశాంతి అనుకుంటాడు ఒక్కోసారి. అపర్ణ, ఎవరికీ చెప్పకు, ఏది చేతిలో చెయ్యి వెయ్యి ముందు చెయ్యి చాపాడు వేణు. ఒక్క అపర్ణకు మాత్రమే చెప్పి, ఆ రహస్యం ఏమిటండి అంది నవ్వుతూ అతని చేతిలో చెయ్యుంచి అపర్ణ. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అపర్ణ ముఖంలోకి చూశాడు వేణు. ఏదో వినలేని మాట వినిపించినట్టయి మళ్ళీ సర్దుకొని, హాస్యమా అంది అపర్ణ అదే నవ్వుతో. హాస్యం కాదు, నిజం. ఆ అమ్మాయి పేరు కళ్యాణి, నాతోనే కాలేజీలో పనిచేస్తోంది. మొదటిసారిగా ఆమెను చూసినప్పుడే చప్పున చూపులు మరల్చుకోలేకపోయాను. చాలా అందంగా ఉంటుంది. ఆమె అసలు నాతో మాట్లాడుతుందా అనుకున్నాను. 2-3 రోజుల తర్వాత చొరవ తీసుకుని నేనే స్నేహం చేశాను. ఇప్పుడిద్దరం చాలా క్లోజ్గా తిరుగుతున్నాం.
మొన్న తన బర్త్డే ఫంక్షన్కి ఉండిపోయాను. అసలు ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను అపర్ణ అన్నాడు వేణు. ఈ విషయం మా అమ్మగారికి చెప్పండి వేణు, నాతో చెప్పి ఏం లాభం అంది అపర్ణ నవ్వబోతూ. ఆమె ముఖ కవళికలు చప్పున మారిపోవటం గమనించిన వేణు, నువ్వేమిటి అలా ఏదోలా ఫీల్ అవుతున్నట్లున్నావు అన్నాడు నవ్వుతూ. ఎలా ఫీల్ అవుతున్నాను అని బలవంతాన పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అతని ముఖంలోకి చూసింది అపర్ణ. నేను ప్రేమించటం నీకు ఇష్టం కానట్టు. బాగుందండి, నాకు ఇష్టం లేకపోతే మానేస్తారేమిటి? ఆహా, మానేయమన్నా మానలేను. మళ్ళీ కళ్యాణిని ఎప్పుడు చూస్తానా అని ఆరాటంగా ఉంది. మరి లాభం లేదు, ఈ వార్త అమ్మగారికి చెప్పేయటం మంచిది. అప్పుడే వద్దు, కళ్యాణి నాకు నచ్చింది. ఇంకా అట్నుంచి అభిప్రాయం తెలియదు. నా ఊహ ప్రకారం ఆమె నన్ను ప్రేమిస్తోందని. కానీ ఎప్పుడో ఓ మంచి రోజు అడగాలి, అప్పుడు అమ్మకు చెప్పాలి. నేను తరచుగా రావటం లేదని, నీకు పుస్తకాలను తేవటం మర్చిపోతున్నానని నువ్వు బుంగమూతి పెడుతుంటావు కదా. నేను రాకపోవటానికి పరధ్యాసే కారణం. పోదాం పదా, ఇవాళ నువ్వెందుకో డల్గా ఉన్నావు, నేను చెప్పే ఏ మాట సరిగ్గా వింటున్నట్లు లేదు అని లేచి నిల్చున్నాడు వేణు. ఆమె కూడా లేచింది యాంత్రికంగా. అతను వెనక నడుస్తోంది. అతనేమో చెబుతుంటే ఊ అంటుంది, కానీ ఆమె మనసులో ఎటో పరుగు తీస్తోంది. ఒకరి వెనక ఒకరి ఇంట్లోకి వస్తున్న వారిద్దరిని చూసి, అయ్యాయ కబుర్లు, 2 నెలల కబుర్లు ఒక్క పూటి చెప్పుకోవాలి మరి అంది పలకరింపుగా నవ్వుతూ రామలక్ష్మి. నేను 2 నెలల కబుర్లు తొందరగానే చెప్పాను, కానీ అపర్ణ మూడ్ బాగోలేదమ్మా అన్నాడు వేణు. మూడ్ లేకపోవటం కాదండి, తలనొప్పిగా ఉంది అంది అపర్ణ. ఉండు, టాబ్లెట్ వేసుకుందువు కానీ, వేడి కాఫీ తెస్తాను అని అపర్ణ వద్దంటున్నా వినకుండా వంట ఇంటి వైపు నడిచింది ఆవిడ. చూసావా, అబద్ధమాడినందుకు పనిష్మెంట్, విధిగా మాత్రం ఇంగి కాఫీ తాగాలి కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ అన్నాడు వేణు. వరండాలో చెక్కబల్ల మీద కూర్చుంది అపర్ణ. ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు వేణు. నేను అబద్ధం ఆడటం లేదు. పెదవులు కదలనట్లు నవ్వింది అపర్ణ. ఆమె కట్టుకున్న పాత వాయిల్ చీరకి ఎన్నో కుట్లు ఉండటం చూసిన వేణు, చీర లేవులా ఉంది, అమ్మ గమనించని చెప్పాలి అనుకున్నాడు. కాఫీ మాత్రం ఇస్తూ అపర్ణను పరిశీలనగా చూసిన రామలక్ష్మి అంది, వేణు, పట్నం వెళ్తే అపర్ణకు 2 చీరలు తీసుకురా బాబు, ఈ ఊళ్ళో దొరికేవి నాణ్యం తక్కువ, ధరలు ఎక్కువ అంది. వద్దండి, మా సుగుణక్క జానకమ్మ వచ్చేటప్పుడు పంపిస్తానంది అంది అపర్ణ. పంపించని ఇవి ఉంటాయి, ఏదో కొన్ని రోజులే. మీ తమ్ముడు నౌకరీ చేసి సంపాదించేటప్పుడు మేమిస్తామా, నువ్వు పుచ్చుకుంటావా? పాపం అపర్ణకు ఆత్మాభిమానం ఎక్కువ, ఎలా బతుకుతుందో ఏమో. అమ్మగారి కులాసానా అడిగింది రామలక్ష్మి. అప్పుడప్పుడు జ్వరం వస్తోందండి అంది అపర్ణ. మందేమైనా వాడుతున్నారా అడిగాడు వేణు. ఆచారి గారు హోమియోపతి మందిస్తున్నారు. అపర్ణ వద్దని చెయ్యి వెనక్కి తీసుకుంటున్న బలవంతాన ఆమె చేతిలో 10 రూపాయల కాగితం పెట్టింది రామలక్ష్మి. మీ అమ్మగారికి ఏమైనా కొని తీసుకువెళ్ళు అని. ఆమె వెనక కొంచెం దూరం నడిచి వెనకకు మళ్ళీ వచ్చి సూరపరాజు గదిలోకి వెళ్ళాడు వేణు. అతను వేణుతో, తోట చూసావా, ఈ సంవత్సరం ఎంత బాగా కాసిందో అన్నాడు. పోన్లేండి, ఆ డబ్బుతో అపర్ణ పెళ్ళైపోతుంది అన్నాడు వేణు అతని పక్కన కూర్చుంటూ. డబ్బు లేకనా ఇప్పుడు అపర్ణ పెళ్ళి ఆగిపోతోంది అని నవ్వి, మీ కుర్రాళ్ళకు ఆవేశమే కానీ ఆలోచన తక్కువరా వేణు అన్నాడు. మరెందుకు సంబంధాలు కుదరడం లేదు నాన్న? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, అది నీ మూలంగానే ఆ అపవాదు వచ్చింది. కొంచెం రోజులు పోతే కానీ, ఈ నింద పోతే కానీ తనకు పెళ్ళి కాదేమో. నువ్వు ఆ అమ్మాయిని కలుసుకోవడం, మాట్లాడడం మానేస్తే బాగుంటుంది వేణు. ఒక క్షణం విచారంగా ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండి, సరే అని దీర్ఘంగా నిట్టూర్చాడు వేణు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. లోకంతో మనకేమిటి సంబంధం, ఎవరేమనుకుంటే మనకేం, మనం నిర్మలంగా ఉన్నాం కదా అనుకోని అని నిర్లక్ష్యం. ఎంత అవివేకం! ఆ లోకులు ఉపకారం చెయ్యకపోయినా అపకారం ఎంత బాధ్యతారహితంగా చెయ్యగలరు. తన మూలంగా అమాయకురాలైన అపర్ణ ఘోరమైన నిందకు గురైంది. ఆమె బ్రతుకు త్రిశంకు స్వర్గమైంది. అతని ప్రాణం విసవిసలాడింది. ఇటుపైన ఆమెతో మాట్లాడకూడదు, చూడకూడదు. అపర్ణకు చెప్పాలి. తను అలా ప్రవర్తించటానికి, నిర్ణయించుకోవటానికి కారణం ఎవరూ అపార్థం చేసుకోకూడదు. అపర్ణ భవిష్యత్తు తన మూలంగా నాశనం అవటానికి వీల్లేదు. తను వీలైనంత త్వరలో కళ్యాణిని పెళ్లి చేసుకొని ఈ మచ్చ కొంతవరకు చెరపాలి. ఇలాంటి ఆలోచనలతో తల వేడెక్కిన వేణుమాధవ్ గుప్పిటితో జుట్టు పీక్కున్నాడు చిరాగ్గా. మర్నాడేం తోచడం లేదని మళ్ళీ పట్నం వెళ్ళిపోయాడు వేణుమాధవ్. కళ్యాణితో అతనికి కాలక్షేపం బాగానే అయింది. ఓ రోజు తామిద్దరూ ఏకాంతంగా పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తన ఉద్దేశం చెప్పి ఆమె అభిప్రాయం అడగాలని, అప్పుడు ఆమె ముందు సిగ్గుపడి తర్వాత తన ఇష్టాన్ని వ్యక్తపరిచి
తల్లిదండ్రుల అనుమతి తీసుకుని చెప్తానని అంటుందని ఊహించి ఆనందించాడు వేణుమాధవ్. తాను ప్రేమించిన స్త్రీ తనని అంగీకరిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? కానీ అడగలేకపోయాడు. పార్క్లో నుంచి బయటకు వస్తుంటే తెలుగు టీచర్ సీతారామయ్య గారు ఎదురు ప్రశ్నించారు వేణుమాధవ్ని, సెలవుల్లో ఇంటికి వెళ్ళలేదా అని. అతనికి చిన్నగా కోపం వచ్చింది. ఇతనికెందుకు? తన ఇంటికి వెళ్తే ఇతనికేం, మానితే ఇతనికేం? అయినా ఇతను తననెందుకో కళ్యాణితో తను స్నేహం చేస్తున్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్లు వెన్నంటి తిరుగుతున్నాడు. పోనీ పెద్దవాడు కదా అని తను గౌరవం ఇస్తుంటే అతను వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకుంటున్నాడు. ఎప్పుడో ఓ రోజు చెప్పాలి, మాస్టారు మీ హద్దుల్లో మీరుండండి అని అనుకున్నాడే కానీ వినయంగానే జవాబిచ్చాడు. వెళ్ళొచ్చానండి, బట్టలు కొనాలని అన్నాడు తడబాటుగా. అతను తల పంకించి పక్కనే ఉన్న కళ్యాణి వైపు ఒకసారి చూసి అర్థవంతంగా నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు కళ్యాణితో షాపుకు వెళ్ళి 4 చీరలు, జాకెట్ ముక్కలు కొన్నాడు వేణుమాధవ్. వచ్చి 4 రోజులు అయిందో లేదో. వచ్చేయి, సెలవుల్లో కూడా హోటల్ మెతుకులు తింటూ అక్కడెందుకు అని తల్లి దగ్గర నుంచి ఉత్తరం. వెళ్ళిపోతానని అంటే మరి 4 రోజులు ఉండండి అంది కళ్యాణి బ్రతిమాలుతున్నట్లు. ఆమె తను ప్రేమిస్తున్నట్లు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాడు వేణు. కానీ ఆ విషయం ప్రస్తావనలోకి ఎలా తేవాలో తెలియక ఊరుకుంటున్నాడు. అతను వెళ్ళిపోతాను అన్న రోజు తమ ఇంటికి భోజనానికి పిలిచింది కళ్యాణి. కళ్యాణి తల్లి అంది వేణుతో, మా కళ్యాణికి నీ ఎరుకలో ఎవరైనా మంచి కుర్రాడుంటే చెప్పు నాయనా, పెళ్లి చేసేస్తాం అని కులం గోత్రం చెప్పింది. మీకు కులం పట్టింపుందా అన్నాడు నవ్వుతూ వేణు. ఆమె కూడా నవ్వుతూ, పెద్దవాళ్ళం కదూ బాబు, శాకాహారం మాంసాహారం చేసుకుంటే తగాదాలు వస్తాయని భయం. మీ తరం నాటికి అన్నీ పోతాయిలే, మీ పిల్లలు ఎవరిని పెళ్ళాడినా మీరు కాదనరు అంది. ఇంతకీ కళ్యాణి ఏమంటారో ఆమె వైపు క్రీగంట చూసి కొంటెగా నవ్వాడు. ఆహా, పెద్ద సంబంధాలు కుదిర్చే పెళ్ళిళ్ళ పేరయ్యలా కబుర్లు అంది కళ్యాణి. అందరూ నవ్వారు. నిజమే, అతని సంబంధం చూడమంటావేమిటి రత్నం, అతనే ఓ పెళ్లి కొడుకు అన్నాడు కళ్యాణి తండ్రి. అతను వెళ్తుంటే వెనకే గేటు వరకు నడిచిన కళ్యాణి, మళ్ళీ తొందరగా వచ్చేస్తారు కదూ అంది నెమ్మదిగా. నేను అక్కడ ఉంటాను కానీ నా మనసు ఇక్కడే అన్నాడు వేణు చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏమిట్రా వేణు పరధ్యాస, చీరలు తెచ్చానని మాట మాత్రమన్నా నాతో చెప్పలేదు అని నవ్వి అతని పెట్టెలో బట్టలు సవరిస్తూ, నువ్వు స్వయంగా ఆ పిల్లకు చీరలు ఇవ్వాలనుకున్నావా అడిగింది రామలక్ష్మి కుర్చీలో కూర్చుని కిటికీ చువ్వల మధ్య నుంచి నీలాకాశంలోకి చూస్తున్న వేణుని. ఆహా లేదమ్మా, అసలు నేను ఇక్కడ ఉన్నంతకాలం రావద్దని కబురు చేయి. నువ్వు కొనమన్నావు కదా, అక్కడికి వెళ్ళిన 2వ రోజే కొని పెట్లో పడేశాను, చెప్పటం మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఆ గున్నమ్మ గారిని పలకరించి అపర్ణకు చీరలు ఇచ్చేసి వచ్చేయి. నేను ఇక్కడ ఉన్నంతకాలం మన ఇంటికి రావద్దని చెప్పు కొద్దిగా చలించే స్వరంతో అన్నాడు వేణు. అలా చెప్తే బాగుంటుందా అంది రామలక్ష్మి నవ్వి. మరి నేనెలా చెప్పను, నేను పట్నం నుంచి వచ్చానని తెలిసి తెలియడంతో వచ్చేస్తుందా అమ్మాయి, నాకన్నా నువ్వు చెప్పటమే తేలిక, ప్లీజ్ చెప్పయ్యమ్మా. బాధపడదట్రా, చెబుదాంలే నెమ్మదిగా, ఆ పిల్ల మనసు నొచ్చుకోకుండా. నువ్వే చెప్పు, ఎలా చెబుతావో, తనొస్తే నేను మాట్లాడను, కారణం నువ్వు తనకు చెప్పు. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో ఆ గదిలోకి వచ్చింది అపర్ణ. ఎప్పుడొచ్చావు వేణు అంటూ. రామ్మ, నీ గురించే మాట్లాడుకుంటున్నాం అంది రామలక్ష్మి నవ్వుతూ. నా గురించా అంది అపర్ణ. కుర్చీలోంచి లేచి నెమ్మదిగా అవతలికి వెళ్ళిపోయాడు వేణు. అతనలా తన వైపు చూడనన్నా చూడకుండా వెళ్ళిపోవటం బాధనిపించింది అపర్ణకు. అత్తగారు, అతను ఎందుకు అలా కోపంగా ఉన్నాడు అడిగింది రామలక్ష్మిని. వాళ్ళ నాన్నగారు ఎందుకో మందలించినట్లున్నారులే, రా కూర్చో. అమ్మగారు ఎలా ఉన్నారు? జ్వరం తగ్గటం లేదండి, ఏమీ తీసుకోవటం లేదు, నీరసించిపోయింది మా అమ్మ, నా గురించి బెంగపడిపోతోంది. ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాం, దైవం అనుకూలించాలి దేనికైనా. ఆమెకు ధైర్యం రావాలంటే కావాల్సింది మాటలు కాదు, చేతలు. అవధాని చదువై ఉద్యోగస్తులు అవ్వాలి, నీకు పెళ్లి కావాలి, ఇవి మాటలతో అయ్యేవి కావు, కొంత టైం పడుతుంది మరి అంది. అలా తోట వైపు వెళ్తానత్తా అని అక్కడి నుండి బయటకు నడిచింది అపర్ణ. ఆమెకు తెలుసు, వేణు మనసు చిరాగ్గా ఉన్నా తోచకపోయినా తోటలో సలియేటి గట్టున మామిడి చెట్టు కింద సిమెంట్ బెంచి మీద పడుకుంటాడు. తల కింద చెయ్యి ఎత్తు మడిచిపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. గబగబా తోటలో చెట్ల మధ్యకి నడిచింది అపర్ణ. ఆమె అంచనా తప్పు కాలేదు, అతను అలానే పడుకొని ఉన్నాడు. ఏమండి, మృదుస్వరంతో పిలిచింది నెమ్మదిగా అపర్ణ. చివాలను లేచి కూర్చొని ముఖం కళ్ళు జేబులో రుమాలు తీసుకుని తుడుచుకుంటూ పెదవులపై చిరునవ్వు పులుముకున్నాడు వేణుమాధవ్.
అస్సలు మీరు నా ముఖమన్నా చూడలేదు, మాట్లాడలేదు, నన్ను చూస్తూనే వెళ్ళిపోయారు. నేనేమన్నా మీకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించానా? అడిగింది నెమ్మదిగా అపర్ణ. ఆమె నిష్ఠూరానికి ప్రశ్నకు జవాబు ఏమివ్వాలో, అస్సలు తనతో మాట్లాడవద్దని, దూరంగా ఉండమని ఎలా చెప్పాలో తోచని వేణుమాధవ్ తల వంచి కుడి చేతితో గుప్పెటితో జుట్టు పీక్కుంటూ మౌనంగా ఉండిపోయాడు. అతనికి కొంచెం దూరంలో కూర్చుంటూ, చెప్పండి వేణు, ఇప్పటి వరకు ఎప్పుడూ మీరు నా పట్ల ఇలా ప్రవర్తించలేదు. నేనేం పొరపాటు చేశానో నాకు తెలియటం లేదు. నాకు బాధగా ఉంది అంది మళ్ళీ. నువ్వు నేను చాలా పొరపాటు చేశాం అపర్ణ. వయసులో ఉన్న ఆడామగా కలిసి తిరిగితే అక్రమ సంబంధం అంటగట్టే నీచ స్థితి నుంచి ఇంకా ఎదగలేదు మన సమాజం. వేషం మారుతుందే కానీ తొందరగా మనస్తత్వాలు మారటం లేదు. మనం మాట్లాడుకోవటం, ఒకరినొకరు చూడటం ఇదే ఆఖరిసారి కావాలి అన్నాడు వేణు కంపన స్వరంతో అంది అపర్ణ. ఈ మాట నీ హృదయాన్ని గాయపరుస్తుంది నాకు తెలుసు. అయినా నా ప్రస్తుత కర్తవ్యంగా చెప్పక తప్పలేదు. నీకు తొందరగా పెళ్ళైపోవాలని, నిన్నొక గౌరవనీయమైన గృహిణిగా చూడాలని ఉంది అపర్ణ. నాతో స్నేహం నీ జీవితానికి శాపం కావటం నేను సహించలేను. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇక్కడ ఉన్న రోజుల్లో మా ఇంటికి రాకు. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. నీపై నింద మోపిన లోకాన్ని మింగేయాలని ఉంది. నిన్ను నిందించిన ప్రతి వ్యక్తిని కసిగా పీక నులిమి చంపేయాలని ఉంది. కానీ ఏమీ చెయ్యలేను. పోనీ అపర్ణ, ఈ వేణుమాధవ్ చచ్చిపోయాడనుకో, నాతో గడిపిన గత స్మృతులు చెరిపై. ఆవేశంగాని నేను ఒక అమ్మాయికి మనసిచ్చాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అపవాదు నా ఆశను నాశనం చేయొచ్చు. ఎంతైనా మనం ఇంకా ఏమీ కాని వాళ్లలా, పరిచయం లేని వ్యక్తుల్లా మసులుకోవటం ఇద్దరికీ మంచిది అన్నాడు గంభీర స్వరంతో వేణు. అతని ఒక్కో మాట ఆమె గుండెల్ని చీల్చుకొని బాణంలా దూసుకుపోతుంటే, వేణు ఏమిటిలా మాట్లాడుతున్నాడు అని దిగ్భ్రాంతిరాలైన అపర్ణ నెమ్మదిగా లేచి నిల్చుని చేతులు జోడించి ఏమో అనబోయి, దుఃఖంతో గొంతు పెగలక ఉబికే కన్నీరు చీర చెంగుతో ఒత్తుకొని మౌనంగా గబగబా అడుగులు వేస్తూ తోటలోంచి వెళ్ళిపోయింది. ఏమే, సూరపరాజు గారింటికేనా వెళ్ళావు? ఆ ఇంటికి వెళ్తే నీకు పొద్దు తెలియదు. జబ్బుదాన్ని, ఇంట్లో ఉన్నానని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటున్నానని తెలిసి ఇదేం మొండితనమే? అపర్ణను చూస్తూనే తల కొట్టుకుంటూ అంది గున్నమ్మ. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళనమ్మా అంది అపర్ణ వెంటనే. ఆమె గొంతు జలుబు చేసినట్లు ధ్వనించింది. అది గ్రహించుకున్న గున్నమ్మ, వేణుమాధవ్ ఊరి నుంచి వచ్చాడా అడిగింది. అంది పెరట్లోకి వెళ్తూ అపర్ణ. ఆ రాత్రి తల్లి వేసిన ప్రశ్నలన్నింటికీ పొడిగా జవాబులిచ్చింది అపర్ణ. తన మేలు కోరి వేణుమాధవ్ రావద్దన్నాడు నిజమే. తనే ఎప్పుడో అతనికి దూరంగా తప్పుకోవాల్సింది. తనకు బుద్ధి లేదు. అతని చేత చెప్పించుకుంది. వేణుమాధవ్ అంత ఖచ్చితంగా మాట్లాడగలడని తనెప్పుడూ ఊహించలేదు. ఆమె కళ్ళల్లో నీరూరింది. అతన్ని క్షణక్షణం చూడాలనుకునే తను అతన్ని అసలు చూడకుండా ఉండగలదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వాళ్ళింటికి వెళ్తుంది? వెళ్ళటమే కాదు, ఇటుపైన వారిచ్చే సహాయం కూడా స్వీకరించకూడదు అనుకుంది. ఏదో రోషం లాంటిది వచ్చిన అపర్ణ, అవధాని ఉదయాన్నే పుస్తకాలు పుచ్చుకొని సూరపరాజు గారింటికి ప్రయాణమవుతుంటే, వద్దు, వెళ్లకు, అస్సలు నువ్వు చదువు మానేయి, కూలీ చేసుకుని బ్రతుకుదాం అంది గట్టిగా అర్చినట్లు. అదేమిటే, నీకు మతిపోయిందేమిటి? అర్థం లేకుండా వాణ్ణి అలా కసురుకుంటావేమిటి? అసలేం జరిగింది అడిగింది గున్నమ్మ. మరి గుండెల్లో మాట దాచుకోలేని అపర్ణ, వేణుమాధవ్ ఇలా అన్నారమ్మా అని ఏడ్చేసింది. నేను చెప్తే వింటున్నావా మరి? పోనీ పుణ్యాత్ముడు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఓ సంబంధమన్నా కుదురుతుందా? మంచి మాట చెప్పాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వాడినెందుకు వెళ్ళొద్దంటావు? మగబిడ్డ, వాడెన్ని దేశాలు తిరిగినా, ఎంతతో స్నేహం చేసినా పర్వాలేదు, వెళ్ళరా అవధాని అంది గున్నమ్మగారు. వేసవి సెలవులు అయిపోయాయి. మళ్ళీ అవధాని, వేణుమాధవ్ పట్నం వెళ్ళిపోయారు. 2-3 సార్లు అపర్ణని రమ్మని కబురు చేసింది రామలక్ష్మి. కానీ అపర్ణ వెళ్ళలేదు. రామలక్ష్మి పంపిన సామాన్లు తీసుకోవద్దని తల్లితో ఘర్షణ పడింది. అవధానిని పట్నం పంపటానికి అడ్డం పడింది. ఓ పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది అపర్ణ. తల్లి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవటం లేదు. అన్నం తిన్ననాడు తింటుంది, లేనినాడు లేదు. తల్లి మందలిస్తే నేను బ్రతికి ఏం సాధించాలి? నేను చస్తే నీ బెంగ తీరుతుంది అనేది కటువుగా. అప్పుడప్పుడు సూరపరాజు గారు వచ్చి పలకరించి వెళ్తున్నారు. కథ కొనసాగుతుంది.